రండి గాయస్, ఇవాళ మళ్ళీ బిర్యానీ చేయడం చూద్దామా. ముందుగా గాజర్, టమాటా, పచ్చిమిరప, ఇంకా ముందుగా పెట్టుకున్న బిర్యానీ మసాలా, అందులో కొంచెం స్వీట్ కార్న్ పెట్టుకున్నాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కోసుకుంటామా. మనం కుక్కర్లో చేసుకుంటాము. ఇప్పుడు కొంచెం వాటర్లో అవి కోసి పెట్టుకుంటాం. వాటర్లో కడుక్కొని కోసి పెట్టుకుంటాం. గుండ కోసుకోవాలా గాజర్. చూడండి గాయస్, ఈ మసాలాలోన స్వీట్ కార్న్స్ పడి ఉన్నాయి. కొంచెం వేసుకుంటే బాగుంటుంది. చూడండి చూడండి, నేనే పక్కనకి తెచ్చి చూడండి ఈ మసాలా ఎలా చేసుకున్నామో ఇప్పుడు మా అమ్మ చెప్తారు. అందులోని దాల్చిని, లవంగి, ఎలైచి, ఇంకా బిగ్ ఎలైచి, ఇవన్నీ అల్లం, తెల్లుల్లి, మిరపకాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం. అందులో కొంచెం గుల్కోన్ కూడా వేయాలి. గుల్కోన్ అనగా అది గులాబీ రెక్కలతో తయారవుతుంది, మంచి ఫ్లవర్. అవన్నీ వేసి ముందుగా తయారు చేసుకొని ఫ్రై చేసుకొని ఉంచుకుంటాం. చూడండి, గాజర్ కోయడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ టమాటా కోయడం స్టార్ట్. టమాటాలు మళ్ళీ కోసుకోవడం. స్పైసీ ఎవరికి ఎక్కువ కావాలో వాళ్ళు కొన్ని ఎక్కువ మిరపకాయలు వేసుకోవచ్చు. మాకు కొంచెం తక్కువ కావాలి కదా, అందుకే మేము తక్కువ. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ మళ్ళీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకుంటాము. ఇప్పుడు చూడండి, ముందుగా ఆయిల్ వేసుకొని చూడండి 6 స్పూన్లు వేసుకొని దాంట్లో మనం కోసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇలా కలుపుకోవాలా. అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయ వేసుకోవాలా. ఇంకా పచ్చిమిరపకాయ వేసేసారు మళ్ళీ. అవి మళ్ళీ వేసేసారు టమాటో మళ్ళీ. ఇప్పుడు బాగా వేసుకోవాలా. ఇలా బాగా కలుపుకోవాలా. సైడ్లు అంతా తెచ్చి నూనెలో బాగా కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వేగించుకోవాలా. తర్వాత మీకు సరిపడిన బియ్యం తెచ్చుకోవాలా. బియ్యం తెచ్చుకున్న తర్వాత బియ్యం వేసి వేపుకోవాలా. కొంచెం వేపిన తర్వాత నీళ్ళు వేసుకుందాం. చూడండి, ఇప్పుడు అవి వేగిపోయి కొంచెం చూడండి 2 పావుల బియ్యంకి 5 పావులు నీరు వేసుకుందామా. పెట్టుకున్న మసాలా వేసుకొని కొంచెం వేగించుకుంటాం. చూడండి, వెజిటేబుల్స్లో మసాలా మళ్ళీ కలిసిపోతుంది. ఇలాగా అయినట్టు వేగించుకోవాలి. కొంచెం చికెన్ మసాలా పెట్టుకొని అందులో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగొస్తుంది. చూడండి, ఇప్పుడు వేసారు చికెన్ మసాలా. ఇప్పుడు బాగా వేగించుకోవాలి. వేగించుకొని కొంచెం వాసన వస్తుంది. అప్పుడు బియ్యం వేసుకోవాలా. ఇప్పుడు బిర్యానీకి సరిపడినట్టు బియ్యం. ఇప్పుడు మనం బియ్యం వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా రావాలా. బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకుని చూసుకోండి, వాటర్ పోసుకోవాలా. చూడండి, వాటర్ పోసుకున్నాం మనం. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. పోసుకున్న తర్వాత కొంచెం వేడెక్కినట్టు వస్తే అప్పుడు మనం కుక్కర్ది మూతెడతాం. పెట్టిన తర్వాత ఒక 3-4 విజిల్లు వచ్చిన తర్వాత అప్పుడు రెడీ. దాంతో తుప్పు వేసుకోవాలా లాస్ట్ కొంచెం. ఇప్పుడు
ఉప్పు వేసుకున్నాము. చూడండి ఇలా కలుపుకొని కొంచెం టేస్ట్ చూసుకోవాలా ఉప్పు సరిందో లేదో. కొంచెం చీనీ వేసుకుంటే బాగా వస్తుంది. చూడండి కొంచెం చీనీ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుతాం. చూడండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకేమైనా ఇప్పుడు చైనా సాల్ట్ వేసుకోవాలా. చైనా సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కాబట్టి మా అమ్మ చైనా సాల్ట్ వేసింది. ఇలా కలుపుకోవాలి. కొంచెం వేడెక్కుతుంది, మరిగినట్టు తగులుతుంది. అప్పుడు మనం కుక్కర్ మూత పెడతాం. సరేనా? ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. కుక్కర్ మూత చూడండి అయినట్టు తగులుతుంది. చూడండి బబుల్స్ వస్తున్నాయా? చూడండి ఇట్లా రావాలా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటాం. చూడండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్లు వచ్చినట్టు చూద్దాం. కుక్కర్ మూత పట్టిందో లేదో చూసుకోవాలా సరిగ్గా. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది. ఈ రైస్ అంతా ఖతమైంది. ఇప్పుడు చూద్దామా లోపల ఎట్లా. మీరే చూడండి చాలా వేడిగా ఉన్నది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే చూడండి, మీరే చూడండి. ఇది కలుపుకొని గిన్నెలో వేసుకుందాం. వేసుకొని మా చెల్లికి ఇస్తాను. టేస్ట్ ఎట్లుందో మా చెల్లి చెప్తుంది. చూద్దాం చెల్లి. ఇయ్యు. చూడండి ఈ గిన్నెలోన కొంచెం వేసుకుందాం. ఇది వేడివేడిగా ఉంది. వేడివేడిగా ఉంది కాబట్టి ఎలాగని చెల్లి? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మళ్ళీ చేయండి. చూడండి మా తమ్ముడు మళ్ళీ తింటాడు. చూడండి నచ్చిందా బాబు? మా తమ్ముడికి మళ్ళీ నచ్చిపోయిందంట. ఇంకా అడుగుతున్నాడు. చూడండి మా అక్క మళ్ళీ వచ్చింది, వెళ్ళిపోయింది మళ్ళీ. ఇదో మా తమ్ముడు తింటున్నాడు. బాగుందా? చూడండి మా చెల్లి ఇంకా అడుగుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.